ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ కోసం పోరాడి వేలాది మంది అమరులైన సందర్భంలో సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం మన ధైర్యంతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే లేకున్నా సరే అనే మొండి పట్టుదలతో సోనియా గాంధీ గారు పార్లమెంటును తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చి, చివరి క్షణాల్లో తెలంగాణ ఇచ్చి, తెలంగాణ అభివృద్ధి చేయాలనే దృక్పథంతో, ఏకైక దృక్పథం తెలంగాణ బిడ్డలు చనిపోతున్న దృక్పథంతో ఇస్తే, ఆ అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతరాన్ని ఎలా భ్రష్టు పట్టించిందో, తెలంగాణ నిరుద్యోగులను, యువతను, తెలంగాణ ప్రజలందరి చివరికి ఎలాంటి ప్రజలకు కూడా ఎలాంటి లబ్ధి చేకూరకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయో అవే కార్యక్రమాలు చేపడుతూ ఆంధ్ర ప్రాంత తొత్తులైన కాంట్రాక్టర్ని మళ్ళీ తెరపైకి తెచ్చి వాళ్లకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని మళ్ళీ నిరాశ నిస్పృహలకు గురి చేసిన తరుణంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రజలందరికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యల మీద, యువత సమస్యల మీద, పేద ప్రజల సమస్యల మీద పోరాడుతూ అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని, ఖచ్చితంగా దాంట్లో వెనుకంజ వేసే ప్రసక్తి లేని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి తెలంగాణ అభివృద్ధికి ప్రజలంతా పునరంకితం కావాలని, ఇకనైనా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ చిల్లర రాజకీయాలు వదిలిపెట్టి కాంగ్రెస్తో కలిసి రావాలని, వాళ్ళందరూ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ, ఈ ప్రజలందరూ తరఫున వాళ్లకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తూ జై తెలంగాణ. ఈ రోజుకి 10 సంవత్సరాలు ముగించుకున్నాము, 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. మరి ఎంతో మంది అమరవీరుల త్యాగంతో, ఎంతో మంది తెలంగాణ కోసం విద్యార్థులు వాళ్ళు చదువును పక్కకొట్టి జైల్లో ఉండి కూడా తెలంగాణ సాధించారు. మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులను గుర్తించి వాళ్ళని పిలిపించి ఇలా తెలంగాణ ఉత్సవాలు ఎట్లా జరుపుకుందామని చెప్పి మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఎంతో ఎదురు చూస్తున్నారు. మరి 10 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా మరి తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కానీ, నిరుద్యోగులకు కానీ మంచి రోజులు వస్తాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. ఈ అందరి సందర్భంగా కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి సోనియా గాంధీ గారు మరి ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ నా పార్టీ ఉండదని తెలిసిండి కూడా మన తెలంగాణ విద్యార్థులు కూడా అమరులు అవుతున్నారు. ఎవరు కూడా చనిపోవద్దు, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనాడు ఆమె కలగని మన తెలంగాణ ఇచ్చింది. ఆమెకు జీవితాంతం మనం రుణపడి ఉంటామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ తరఫున తెలియజేస్తున్నారు. తెలంగాణ సాధించుకుని ఈ రోజుకు 10 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సందర్భంగా అందులో శుభదినం ఏంటంటే, ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నందుకు అందరూ కూడా తెలంగాణ యోధులు కానీ, అమరవీరుల తల్లిదండ్రులు కానీ, ప్రతి తెలంగాణ పోరాటందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నందుకు అందరూ కూడా సంతోషిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ వచ్చినా కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. ప్రతిదీ కూడా అణచివేత ధోరణిలో జరిగిపోయింది. కాబట్టి ఈరోజు అవన్నీ కూడా రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పటాపంచలై నిరుద్యోగ సమస్య తీరుస్తారని, అలాగే ప్రజలకు కానీ, వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా శుభ సంకేతాలు తెలియజేస్తూ, అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు అందరికీ రాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు 10 సంవత్సరాలు ముగించుకున్నందుకు, మేము 11వ సంవత్సరం అడుగుపెడుతున్నందుకు తెలంగాణ తరపున జై తెలంగాణ చెప్పి తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం, 2 తరాల పోరాటం, అసమానమైనటువంటి త్యాగాలు వెరసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాం. ఇది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. స్వరాష్ట్ర ఏర్పాటు సాకారం అయిన తర్వాత సుమారు 9.5 సంవత్సరాల కాలం పాటు స్వరాష్ట్ర పరిపాలన కేసీఆర్ నాయకత్వాన సాగింది. దేశంలో తెలంగాణను అన్ని రంగాలలో అగ్రభాగాన నిలిపినటువంటి నిలిచినటువంటి తెలంగాణ ఇవాళ మన ముందు ఆవిష్కృతమై ఉన్నది. తెలంగాణ సమాజానికి ఈ దశాబ్ది కాలం సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.